హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి స్మైల్స్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ విజ్జుని అయితే స్కూల్కి పంపించేశాను. ఇలాగే మినపట్టు వేసాను అనమాట. ఇంకా విజ్జు వెళ్ళిపోయిన తర్వాత వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను. విజ్జు అయితే కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్తూ ఉంటుంది కదా, నాకు వీలైతే ఆ టైంలో వీడియో అయితే షూట్ చేస్తాను. లేదంటే శశాంక్ అయితే 9కి అంటే 8:40 అలా వెళ్తాడు కాబట్టి ఆ టైంకి వీడియో షూట్ చేస్తాను. నాకు వీలైనప్పుడు ఇలా నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్నీ కూడా వీడియోస్ తీస్తూ ఉంటాను. ఇక్కడైతే మినపట్టు అయితే వేస్తున్నాను అన్నమాట టిఫిన్ బాక్స్లోకి. తెలుసు కదా మీకు, నార్త్ ఇండియన్స్లో నార్త్ సైడ్ స్కూల్స్ అన్నీ హాఫ్ డే స్కూల్సే ఉంటాయి. సో వీళ్ళైతే టిఫిన్ పట్టుకెళ్తారు, అలాగే స్నాక్స్ ఏమైనా పట్టుకెళ్తారనమాట. ఇంట్లో ఉన్నవి ఏవో చేసి పెడుతూ ఉంటాను కదా, అలా పట్టుకెళ్తారు. ఇటు సైడ్ అయితే ఒక పక్క టిఫిన్, ఒక పక్క అయితే టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ ఛానల్లో లైఫ్ స్టైల్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ వస్తాయండి. నా రొటీన్ అంతా కూడా చూపిస్తాను. పిల్లలకి నేను చేసి పెట్టే టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ ఇలాంటి రెసిపీస్ కూడా చూపిస్తాను. అలాగే మాదైతే ఆంధ్ర వెళ్ళినప్పుడు కూడా అక్కడ వ్లాగ్స్ కూడా తీసి అక్కడ స్పెషల్ రెసిపీస్ కూడా చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ మేము ఉండేది అయితే ఛత్తీస్గఢ్. ఈ స్టేట్లో మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ బయట వ్లాగ్స్ కూడా చేసి వీడియోస్గా పెడుతూ ఉంటానన్నమాట. మీరు నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్కి మంచి కామెంట్స్, అలాగే లైక్స్, సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే నాకు ఇంకా మంచి మోటివేషన్గా ఉంటుంది. మరిన్ని మంచి వీడియోస్ తీయడానికి నాకు ఉత్సాహం అయితే కలుగుతుంది కదా. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడైతే మినపట్టు అయితే రెడీ అయిపోయింది. సరే, మళ్ళీ చెప్తున్నాను, నా పేరు సౌజన్య. మేము ఉండేది ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ అనే సిటీలో ఉంటామన్నమాట. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. పాప ఇప్పుడైతే 8th క్లాస్, బాబు వచ్చేసి 3rd క్లాస్ అనమాట. ఇంకా ఇలా మా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్నీ కూడా ఇలా చేస్తూ ఉంటాను. ఇక్కడైతే టీ అయితే వడపోసుకుంటున్నాను. శశాంక్ అయితే టిఫిన్ బాక్స్ రెడీ చేసేసాను అనమాట. ఈరోజు మీరేం టిఫిన్ చేసుకున్నారు ఏంటన్నది కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ మా వారు బిజినెస్ చేస్తారనమాట, అందుకే మేమైతే ఇక్కడే ఉంటాము పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే వరకు. కానీ ఎవరైనా ఎప్పటికైనా సొంత ఊరు వెళ్ళవలసిందే కాబట్టి ఫ్యూచర్లో కంపల్సరీ మేము సొంత ఊరులోనే సెటిల్ అవుతాం అనమాట. ఇప్పుడు కాదు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి సెటిల్ అయ్యి ఆ టైం గట్ట అంటే చాలా ఇయర్స్ తర్వాత. ఇంక ఇక్కడైతే నేను శశాంక్ని బస్సు ఎక్కించడానికి అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము బస్ కోసం. బస్సు అయితే వచ్చేసింది. ఇంకా ఇక్కడ హైవే రోడ్ కాబట్టి ఖచ్చితంగా తీసుకొచ్చి బస్సు ఎక్కించాలన్నమాట. ఇంకా శశాంక్ని బస్సు ఎక్కించేసి ఇంటికైతే వచ్చేసాను. ఈ కొంచెం దూరానికి స్కూటీ ఎందుకు అనుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి బస్సు త్వరగా వచ్చేస్తుందండి, ఒక్కొక్కసారి లేటుగా వస్తుంది. ఇంకా నాకు కంగారు అనమాట, త్వరగా వెళ్ళి అక్కడ ఉంటే కొంచెం అక్కడ వెయిట్ చేసినా పర్వాలేదు. బస్సు వెళ్ళిందంటే వెనకాల నేను వెళ్ళలేను, మా వారు ఉంటే ఆయన చక్కగా తీసుకెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి బస్సు వెళ్ళిపోయింది అనుకోండి, తీసుకెళ్ళి దించి వస్తారు. నేనైతే అంత దూరం స్కూల్ దగ్గరికి అయితే అంత దూరం డ్రైవ్ చేయలేను, ఎందుకంటే హైవే రోడ్ అంతా దాటుకుని వెళ్ళాలన్నమాట. అందుకు నేను వెళ్ళలేను అనమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈ కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. అన్నీ కాదు, ఆల్రెడీ పైన క్లీన్ చేసేసాను నిన్ననే, అదైతే వీడియో తీయలేదు. కానీ ఇంకా కింద కూడా క్లీన్ చేస్తున్నాను కొన్ని. నేను పనులన్నీ కూడా, ఎవరైనా సరే మనం పనులను క్లీనింగ్ చేసుకునేటప్పుడు అన్నీ ఒకేసారి పెట్టుకొని మనం నీరసం తెచ్చుకోక్కర్లేదండి. కొంచెం చేసుకుంటూ అది మనకి ఇంకా అలసటలా అనిపించదు. మన పని చాలా ఈజీగా అయిపోయింది, అలాగే మన ఇల్లు అంతా కూడా క్లీన్ అయిపోయిందని ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. నేను ఎప్పుడైనా సరే ఈ కబోర్డ్స్ అయినా, కిచెన్ కౌంటర్ టాప్ అయినా, లేకపోతే పైన ఈ బల్లలైనా, రూమ్స్ అయినా కూడా అన్నీ నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అన్నీ ఒకేసారి పండగలకి అలాంటప్పుడు ఒకేసారి క్లీన్ చేసుకునే కన్నా ఎప్పుడు వీలైతే అప్పుడు మనకి చిరాగ్గా అనిపించింది అనుకోండి, వెంటనే క్లీన్ చేసేసుకోవడమే. ఇంక ఇక్కడ కబోర్డ్ క్లీన్ చేస్తున్నాను. కబోర్డ్స్ అవి కూడా సరిగ్గా లేవండి, ఇవన్నీ ఊడిపోయింది అనమాట లోపల అది. బట్ ఇంకా మన సొంత ఇల్లు కాదు కదా, మన సొంత ఇల్లు అనుకోండి మనకి ఏవైనా పోయినా కొంచెం బాగు చేయించుకోవచ్చు.
బట్ వాళ్ళు చేపిచ్చాలి. ఏదో కబోర్డ్స్ అన్నీ చెదలు పట్టేసినాయి అని తీయించేసారు. ఇవి మాత్రమే ఆహ్, ఇవాళ మరలా వస్తుంటాయి కదా! అవి మాత్రమే ఉంచారనమాట. ఈ డోర్‌లవి వేపిచ్చి. ఇంకా ఇవన్నీ కూడా పాతబడిపోయినియి. ఈ ఇల్లుకు ఎప్పటిది దగ్గరగా ఒక 20 ఇయర్స్ బ్యాక్ కట్టించిన ఇల్లనమాట. ఆంటీ వాళ్ళు ఇందులో ఒక 10 ఇయర్స్ ఉన్న తర్వాత పైన ఇల్లు కట్టుకుని పైన వెళ్ళిపోయి కింద రెంట్‌కిచ్చారు. మాకన్నా ముందు ఇంతకు ముందు ఇంకొక ఫ్యామిలీ ఉండేవారంట. వాళ్ళు కూడా చానా ఇయర్స్ ఉన్నారంట. చాలా ఇయర్స్. ఇంకా కబోర్డ్ అంతా కొంచెం క్లీన్ చేసేసుకుని నాకు ఒక పని అయిపోయిందని ఒక హ్యాపీ అనిపించిందనమాట. తర్వాత టిఫిన్ తిని రిలాక్స్ అవుతుంటే కూరగాయలైతే వచ్చాయి. ఇంకా ఒక్కొక్కసారి నేను చెప్పాను కదా! మాకు దగ్గరలో ఉన్న 7 షాప్‌కెళ్ళి తెచ్చుకుంటాను. లేదా ఒక్కొక్కసారి ఇలా ఇల్లంటా కూరగాయలు వస్తూ ఉంటాయి కదా! ఇవి తీసుకుంటూ ఉంటాననమాట. నాకు ఈ టమాటాలు అయిపోయినియి. ఏంటో తెలీదు. ఆహ్, వెళ్ళినప్పుడు గుర్తుండదండి. మార్కెట్‌కి వెళ్ళినా ఒక్కొక్కసారి మర్చిపోతా ఉంటాను. ఇంకా లక్కీగా మాకు ఇంటి వైపు కూరగాయలు వస్తూ ఉంటాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా వచ్చాయన్నమాట. తీసేసుకున్నాను టమాటాలు, కొత్తిమీర, ఆలు తీసుకున్నాను. బంగాళదుంపలు అసలు మా వారుంటే బంగాళదుంపలు తినొద్దు అని చెప్తారనమాట. హెల్త్‌కి మంచిది కాదు. అంతా పిల్లలకి పెట్టొద్దు. నువ్వు తినొద్దు అంటారు. బట్ మాకిష్టం అనమాట. లేనప్పుడు తెచ్చుకొని ఎప్పుడైనా ఫ్రై చేసుకోవడం, కూర వండుకోవడం, లేపోతే పిల్లలకి కొన్ని స్నాక్స్ ఏమైనా చేయాలన్నా బంగాళదుంపలతో చేస్తాం కదా! అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివన్నీ కూడా. ఇక్కడ చూడండి టమాటాలు వేస్తూ ఉంటుంటే జారిపోయిందనమాట. టమాటాలు కింద సింక్‌లో పడిపోయినాయి. కొంచెం క్లీన్ చేసేసి ఇవన్నీ కూడా ఒక బాక్స్‌లో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఫ్రిడ్జ్‌లో ఒక సైడ్‌కి పెట్టేసుకుంటాననమాట. లేకపోతే అలా కవర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టినా త్వరగా పాడైపోతూ ఉంటాయి. ఆల్రెడీ నాకు పప్పుచారు పెట్టాననమాట. నిన్న ఎవ్వరు కూడా పప్పుచారు వేసుకోలేదు. ఆ పప్పుచారు ఉంది. కొంచెం పప్పుచారు వేడి చేసేసి బంగాళదుంపని ఫ్రై చేసేస్తాననమాట. చాలా సింపుల్‌గా చేస్తానండి బంగాళదుంప ఫ్రై. ఏం లేదు. చాలా సింపుల్. అంటే ఆయిల్‌లో వేసేసి బంగాళదుంప ముక్కలను ఫ్రై చేసేస్తాను. పసుపు, ఉప్పు, కారం వేసేసి చాలా బావుంటది. టేస్ట్ చాలా బావుంటదనమాట. అంటే రసంలోకి, పప్పుచారు ఇలాంటి వాటిలోకి, అలాగే మజ్జిగలో స నంచుకోవడానికి కూడా బావుంటది ఈ రెసిపీ అనమాట. ఇదేమి పెద్ద ప్రాసెస్ ఏమి కాదండి. చెప్పాను కదా! చాలా సింపుల్. గానీ సిమ్‌లో వేపించేసుకోవాలనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ కొన్ని బంగాళదుంపలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి ఇప్పుడు పైన తొక్కంతా కూడా చెక్కేసుకొని ఇంకా కూరైతే స్టార్ట్ చేసేస్తాననమాట. నేను ఈ వంట స్టార్ట్ చేసేయడానికి కరెక్ట్‌గా 12:30 అలా స్టార్ట్ చేశాననమాట. వాయిస్ ఇస్తున్నాను కదా! నాకు దగ్గొచ్చేస్తుంది. ఆపి ఆపి ఇస్తున్నాను. ఎన్ని సార్లు కట్ చేసి వాయిస్ ఇచ్చానంటే అసలు చెప్పలేననమాట. దగ్గొస్తుంది. మళ్ళీ మీకు అదే వాయిస్ ఇచ్చేస్తే చాలా చిరాకుగా ఉంటది కదా! అలా ఎక్కువ నాకు దగ్గు వచ్చిందంటే ఆగదండి. ఏంటో తెలీదు. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే కరోనా వచ్చింది కదా! సెకండ్ వేవ్. ఆ టైంలో నాకు దగ్గు స్టార్ట్ అయింది. అప్పుడప్పుడు ఇలా వస్తది. వచ్చి తగ్గుతది. మళ్ళీ ఎప్పటికో ఒక 3 మంత్స్‌కో, 4 మంత్స్‌కో మళ్ళీ వస్తది. అలా 1 మంత్ పైనే అలా తగ్గుతూనే ఉంటాను. అది ఎన్ని సిరప్పులు యూజ్ చేసినా, ఏమేసినా అది తగ్గదు. దానంతట అదే తగ్గాలి. అలా మెల్లగా ఒక నెల రోజుల పైన అలా దగ్గుతూనే ఉంటాను. చాలా కష్టంగా ఉంటది దగ్గొచ్చినప్పుడు. నాకు చాలా ఏ పని చేయబుద్దవ్వదనమాట. దగ్గి దగ్గి నీరసం కూడా వచ్చేస్తూ ఉంటది. మీలో ఎవరికైనా అలా ఉందా కరోనా తర్వాత? నాకే ఉందో నాకర్థం కాదు. గానీ ఇది మాత్రం పట్టుకొని కరోనా వచ్చినప్పుడు పట్టుకున్న దగ్గేనండి. అప్పుడే నాకలా వచ్చిందనమాట. కానీ పాపం చాలా మందికి కూడా ఆఫ్టర్ కరోనా హెల్త్ అయితే బాగా పాడైపోయినాయి కదా! చాలా మంది అదే అంటున్నారు. వ్యాక్సిన్ వల్ల, కరోనా వల్ల అందరికీ కూడా ఇమ్యూనిటీ తగ్గిపోయింది. అందుకే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి అనేసి పాపం చాలా మంది కూడా ఫీల్ అవుతారు. అందులో నేను కూడా ఉన్నాను. కరోనా తర్వాత నేను కూడా చాలా ఎఫెక్ట్ అయ్యాను ఆ టైంలో. ఇంకా ఇక్కడైతే బంగాళదుంప అయితే ఫ్రై చేసేస్తున్నాను కదా! ఇక్కడ నేను ఒక గాజు జార్ అయితే తీసుకున్నాననమాట డీమార్ట్‌లో. ఇందులో సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఒక పె కొంచెం పెద్ద జార్ ఉంటది. అందులో వేసేసి కొంచెం ఇందులో తక్కువ అనిపించిందని చెప్పి ఇంకా అందులో ఆ పెద్ద జార్‌లో వేసింది కొంచెం ఇందులో వేసేస్తున్నాను. ఉప్పంటే ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువే ఇంట్లో పెట్టుకోవాలంట. అవన్నీ ఎంతవరకు నిజమో, అబద్ధమో నాకు తెలీదు గానీ, కొన్ని కొన్ని ఎవరైనా చెప్తూ ఉంటే పాటించాలనిపిస్తది. ఉప్పు ఇంట్లో ఉండడం వల్ల మనకేమీ నష్టమేమి లేదు కదా! ఒక సైడ్‌కి పెట్టుకుంటాము. ఉప్పు లక్ష్మీదేవితో సమానం అనేసి అంటారు కదా! ఇంక నాకిక్కడైతే బంగాళదుంప ఫ్రై అయిపోతూ ఉందనమాట.
ఇప్పుడేమో ఫుల్‌గా వర్షం పడుతుందనమాట. ఇంకెలాగో వేడివేడిగా బంగాళదుంప ఫ్రై, అలాగే బంగాళదుంప ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అయితే అన్నం కుక్కర్ పెట్టేస్తాననమాట. ఆల్రెడీ బియ్యం కడిగేసి, నీళ్ళు కొలిచేసి పక్కన పెట్టేసాను కదా కుక్కరు. లాస్ట్‌లో అయితే పెడతాను. అన్నం పిల్లలొచ్చేసరికి వేడి వేడిగా ఉంటదని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటాననమాట. నాకు ఆల్రెడీ బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా ఇందులో నాకు పక్కన వర్షం పడుతుందేమో, ఈరోజైతే ఆమ్లెట్ తినాలనిపిస్తుంది. ఇంకా ఆమ్లెట్ అయితే వేసుకుంటాను. చూసారు కదా బంగాళదుంప ఫ్రై అయిపోయి, మనం నొక్కి చూసుకుంటే ఉడికిపోయిందనిపిస్తదనమాట. ఉడికింది. ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఉప్పు, కారం అంతే. నేను ఆయిల్ వేసినప్పుడే పసుపు వేసేస్తాను. లాస్ట్‌లో ఉప్పు, కారం వేసేసుకొని లైట్‌గా కొంచెం కరివేపాకు వేసుకోవడమే. అంతేనండి. ఈ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నాకిష్టము అలా చేయడం. ఇంకా అన్నం అయితే పెట్టేసాను కుక్కరు. పప్పుచారు పెట్టానే గాని, మా వారుంటే చక్కగా పప్పుచారు తింటారు. నేను, శశాంక్ మా విజ్జు తినదనమాట. ఆమ్లెట్ అయితే వేసేసుకుంటున్నాననమాట ఇక్కడ. నేనైతే ఈరోజు 1:30కే విజ్జు వచ్చేస్తదేమో అని వెయిట్ చేశాను. తనకి ఈరోజు భరతనాట్యం ప్రాక్టీస్ ఉందనమాట డాన్సు. సో, రాలేదు. నాకు వెళ్ళినప్పుడు చెప్పిందంట. నాకు గుర్తులేదు. వస్తాదేమో అని ఎదురు చూస్తూ ఉన్నాను. సరే ఇంకా టైం దాటిపోయింది. 2:00 అయిపోయింది. ఇంక రాదు అని చెప్పేసి ఇంక నేనిక్కడ అన్నం పెట్టుకొని, ఆలు ఫ్రై వేసుకొని, పప్పుచారు, ఆమ్లెట్ పెట్టుకొని టీవీ దగ్గర కూర్చొనైతే నా భోజనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఈ జార్స్ అన్నీ కూడా నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకునే జార్‌లన్నీ క్లీన్ చేపిచ్చాననమాట. చేసేసి ఇవన్నీ కూడా ఒకసారి ఇది కూడా శుభ్రం చేసేసి ఇవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. ఇక ఎలాగో వరలక్ష్మీదేవి పూజొస్తుంది. అన్నీ ఒక్కొక్కసారిగా తనకి వేసినా కూడా హ్మ్. పనమ్మాయికి కొంచెం పాపం తనకి పనెక్కువవుతది కదా! నేను రోజు కొన్ని కొన్ని సామాన్లవి తీస్తూ ఉంటాననమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.